2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో కుండ మార్పిళ్లు, అదేవిధంగా ఇన్ఛార్జీలను మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలను వేరే చోటకు బదలాయించి చేతులు కాల్చుకున్నటువంటి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు చెక్కు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కోవలో అద్దంకి కాన్స్టిట్యున్సీ కూడా ఉందని కూడా మనకి ఆ రాష్ట్ర కమిటీలో కొంతమంది అయితే తెలియజేస్తా ఉన్నారు. అద్దంకి నియోజకవర్గంలో కూడా వైసీపీకి పెద్ద ప్రకాశం టైగర్ కర్ణం బలరాం గారు వస్తేనే అక్కడ వైసీపీ కోలుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇటీవల కొంతమంది ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో కూడా వైవి సుబ్బారెడ్డి శిష్యుడిగా కూడా అక్కడ గుంటూరు జిల్లా నుంచి వలస వచ్చినటువంటి అనిమిరెడ్డి అంత ప్రభావం చూపించలేకపోతున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీలు అయితే గొగ్గులు పెడతా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 2 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీని గాడిలో పెట్టాలంటే పెద్ద ఆయన కర్ణం బలరాం గారు ఇలాంటి ఒక మాస్ లీడర్ గనక అద్దంకి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా బాపట్ల ఆయన అద్దంకిలో గనక నిలబడితే, ఆయన అద్దంకిలో గనక ఇన్ఛార్జిగా గనక వస్తే ఆయన ప్రభావం కొంత ఇటు ఒంగోలు అటు బాపట్ల జిల్లాల్లో కూడా స్ట్రాంగ్గా ఉంటుందని కూడా కొంతమంది అయితే గట్టిగా నమ్ముతా ఉన్నారు. ఆ వైపుగా కూడా పెద్ద దగ్గరకు కూడా సిఫార్సులు తీసుకెళ్లేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంత ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా కూడా బలరాం గారు చంద్రబాబు నాయుడు గారిని కొన్ని ఫంక్షన్లో కూడా కలవటం కూడా కొంత అక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్షిప్కి అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. పెద్ద లాంటి మాస్ లీడర్ కనుక అద్దంకి కాన్స్టిట్యున్సీలో కనుక ఉన్నట్లయితే, చీరాల వైసీపీని కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కర్ణ వెంకటేష్, అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఆయన కనుక అక్కడ కనుక ఉంటే ఆ ప్రభావం కొంత జిల్లాలో కూడా విస్తరిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా క్యాడర్ కొంత డేలా పడకుండా కూడా చర్యలు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నేతలు అయితే సిఫార్సులు పంపడం జరిగింది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు కూడా అనిమిరెడ్డి మీద కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు అయితే పనిగట్టుకొని మరి ఆయన మీద కొంత దుష్ప్రచారం చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో అలాంటి మాస్ లీడరు, పెద్ద లాంటి మాస్ లీడర్ కనుక అద్దంకిలో కనుక నుంచుంటే ఆ ఎఫెక్ట్ అనేది కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా పడుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఇన్ఛార్జిని మార్చాలని కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అధిష్టానం వైవి సుబ్బారెడ్డి గారి వర్గం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనిమిరెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అధిష్టానం కలగజేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2024లో చేతులు కాల్చుకునే పని నెక్స్ట్ ఎన్నికల్లో కూడా చేయడానికి కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఆ విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సరిగా పనిచేయరో ఆ నాయకులకు ఉద్వాసన పలికే కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఆ అద్దంకి కనుక మళ్ళీ బలరాం ఫ్యామిలీ కనుక అక్కడికి అందుబాటులో కనుక వచ్చినట్లయితే ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, బలరాం ఫ్యాన్స్ మెయిన్ కూడా ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ముఖ్యం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అది ఎంతో వైసీపీకి మేలు చేకూరుతుందని కూడా కొంతమంది అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి కొన్ని రోజుల్లో కూడా ఆయన పెద్ద ఎంట్రీ కన్ఫామ్ అని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు.